అందరికి నమస్కారం. అందరు బాగున్నారు? నేను చాలా బాగున్నాను. మా అమ్మ వాళ్ళ ఇంటికైతే వచ్చానమాట. నిన్న నైట్ అయితే వచ్చాను. అసలు ఎండలు ఎలా ఉన్నాయంటే చాలా దారుణంగా ఉన్నాయి. ఎండలకైతే అస్సలు బయటికి రాకండి. నైట్ టైము ఎర్లీ మార్నింగ్ టైంలోనే జర్నీలు ఏమైనా ఉంటే చేసుకోండి. ఇంకా నేను వచ్చానని చెప్పేసి మా మమ్మీ స్పెషల్గా అయితే గుత్తి వంకాయ ఇంకా ఎగ్ పులుసు అయితే చేసింది. చూడ్డానికి కొంచెం కలర్ఫుల్గా లేదు కానీ టేస్ట్ మాత్రం సూపర్ ఉంది. నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. అంటే మా మమ్మీ చేయడం కూడా ఫస్ట్ టైం అనమాట. ఈ కాంబినేషను చాలా బాగా కుదిరింది. రెసిపీ కావాలంటే కింద కామెంట్ చేయండి. నెక్స్ట్ టైం చేసినప్పుడు ఖచ్చితంగా అయితే వీడియో తీసి అప్లోడ్ అయితే చేస్తాను. ఎందుకంటే టేస్ట్ అయితే చాలా బాగుంది, నాకు చాలా నచ్చింది. ఇంకా పల్లీలు ఇంకా కాజు పేస్ట్ వేస్ట్ చేసింది అనమాట. చాలా బాగుంది టేస్ట్ అయితే. ఇంకా హెల్దీ కూడా కదా, ఇట్లాంటివి అయితే ట్రై చేయాలి. పిల్లలకు కూడా హెల్దీ ఫుడ్ పెడితే ఏంటంటే ఇష్టంగా తింటారు, టేస్ట్ ఉంటే. అంతేకాకుండా హెల్త్కి కూడా మంచిది. అందువల్ల అయితే ఇలాంటివి అయితే ట్రై చేయాలి. నేనైతే ఖచ్చితంగా రెసిపీ అయితే తెలుసుకొని నెక్స్ట్ టైం అయితే చేసి చూపిస్తాను. ఇదైతే నేను వాడిని ఇంకా అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర వదిలేసి వెళ్ళాను కదా, ఈ గ్యాప్లో వాడైతే సైకిల్ అయితే నేర్చేసుకున్నాడు. అంతకుముందు ఒక సైకిల్ ఉంది కానీ అది సరిగ్గా తొక్కలేదనమాట. దాన్ని వాడు టాయ్ లాగా ఫీల్ అయ్యి ఆడుకున్నాడు కానీ దాన్ని అయితే తొక్కలేదు, నేర్చుకోలేదు. ఇప్పుడైతే ఈ 10 డేస్లో అయితే సైకిల్ అయితే పర్ఫెక్ట్గా తొక్కడం అయితే నేర్చుకున్నాడు. రోజు ఎర్లీ మార్నింగ్ లేపి మరి మా డాడీ సైకిల్ నేర్పించాడనమాట. ఎందుకంటే ఈ టైంలో నేర్చుకోకపోతే పెద్దగా అయ్యే కొద్ది ఏంటంటే వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉండదు, నేర్చుకోవడానికి టైం పడుతుంది. ఇప్పుడైతేనే త్వరగా నేర్చుకుంటారని చెప్పేసి ఇంత కష్టపడి మరి నేర్పించారనమాట. ఇంకా రోజు ఇదే పని అనమాట. మార్నింగ్ అండ్ నైట్ పడుకునే వరకు సైకిల్ తొక్కే పనిలోనే ఉన్నాడంట. ఇంకా లాస్ట్కి అయితే సైకిల్ తొక్కడం అయితే నేర్చుకున్నాడు. ఈ వీడియో లాస్ట్ వరకు చూడండి. ఇంకా రోజు ఇదే పని అనమాట. ఈ వీడియో మొత్తం అదే ఉంటుంది. ఎందుకంటే చిన్నప్పటి నుంచి నేర్పిస్తేనే వాళ్ళకి కొంచెం కాన్సన్ట్రేషన్ లెవెల్స్ అనేవి ఎక్కువ ఉంటాయి. పెద్దగా చేసే కొద్ది ఏంటంటే వాళ్ళ ఇంట్రెస్ట్ పెట్టరు అనమాట. అందుకే ఏదైనా నేర్పియాలంటే చిన్నప్పటి నుంచి నేర్పియాలి. ఈ వీడియో ఎడిట్ చేస్తుంటే మా బాబు అయితే నా వీడియోకి ఎంతమంది లైక్ కొడతారు మమ్మీ అంటే ఒక 200 మెంబర్స్ అయితే లైక్ కొడతారని చెప్పాను. అట్లీస్ట్ ఒక 200 మెంబర్స్ వాడే హ్యాపీనెస్ కోసమైనా వీడియోకి అయితే లైక్ చేయండి. ఎందుకంటే పిల్లలకి ఇట్లాంటివి ఇంట్రెస్టింగ్గా ఉంటాయి, కొంచెం వాళ్ళకి కూడా మోటివేషన్గా ఉంటుంది కదా. అందువల్ల అయితే అట్లీస్ట్ ఒక 200 మెంబర్స్ అయినా ట్రై చేయండి. నేను సైకిల్ తొక్కడం నేర్చుకున్నాను. నా ఇవ్వకి లైక్ కొట్టండి. విన్నారు కదా, వాడి కోసమన్నా ఒక లైక్ కొట్టండి. అలాగే ఈ సైకిల్ ఒకటే కాదు, ఈ సమ్మర్లో ఇంకా స్విమ్మింగ్ క్లాసెస్ కూడా పంపించాను. స్విమ్మింగ్ కూడా నేర్చుకున్నాడు. అంటే ట్యూబ్ లేకుండా అయితే ట్రై చేయట్లేదు, భయపడుతున్నారు. కానీ ట్యూబ్ ఉంటే మాత్రం స్విమ్ చేయడం అయితే వచ్చింది. అంటే ట్యూబ్తో మూమెంట్స్ అట్లాగంటే కొంచెం వాటర్లో స్విమ్ చేయడం అయితే నేర్చుకున్నాడు. కానీ వాటర్లో తేలడం అనేది ఇంకా రాలేదు. దానివల్ల ట్యూబ్ లేకుండా స్విమ్ చేయలేకపోతున్నాడు. అదొక్కటి కొంచెం పర్ఫెక్ట్గా నేర్పిస్తే సరిపోతుందనమాట. ఈ సమ్మర్ వేస్ట్ కాకుండా ఏదో ఒకటి అయితే నేర్చుకున్నాడన్న హ్యాపీనెస్ ఉంది. అలాగే నా ఇల్లు షిఫ్టింగ్ పనులు కూడా అవుతున్నాయి. ఈ సమ్మర్ అయితే ఈ మంత్ మొత్తం అయితే ఒక ప్రొడక్టివ్గా అయితే ఉన్నాము. ఇంకా అంతేకాకుండా మా బాబు కొంచెం మాటలు కొన్ని వర్డ్స్ క్లియర్గా పలకట్లేదని చెప్పేసి సరస్వతి లేహ్యం అయితే మార్నింగ్ అంటే ఇక బ్రష్ చేయంగానే స్నానం చేపించేసి సరస్వతి లేహ్యం అయితే తినిపిస్తున్నారు. దానివల్ల మాటలు ఇంప్రూవ్ అవుతాయని చెప్పేసి మా ఇంటి పక్కన వాళ్ళు అన్నారంట. అదైతే ఒక 4 డేస్ అయిందనమాట వాడబట్టి. చూడాలి రిజల్ట్ ఎలా ఉంటుందో. అంటే ఆల్మోస్ట్ అన్ని మాటలు బాగానే మాట్లాడుతున్నారు. ఒక 2 to 3 లెటర్స్ అనేవి సరిగ్గా పలకలేకపోతున్నాడు. దానివల్ల ఏంటంటే ఫ్యూచర్లో ప్రాబ్లం వస్తుందేమని చెప్పేసి ఇప్పటి నుంచే టంగ్తో ఎక్సర్సైజ్లు అలా చేయించడం అలాగైతే చేస్తున్నాము. ఎందుకంటే ఇప్పుడు కొత్త ఏరియాకి వెళ్తున్నాం, కొత్త స్కూల్లో జాయిన్ చేస్తాం కాబట్టి వాడికి కూడా ప్రాబ్లమ్స్ వస్తాయి, అందరు నవ్వుతారు, ఎక్కిరిస్తారని బాధపడతాడని చెప్పేసి ఇంకా మేమైతే ఆ పనిలో ఉన్నాము. ఇక సమ్మర్ అయితే ఆల్మోస్ట్ అయిపోవచ్చింది. ఇంకొక 20 డేస్లో అయితే స్కూల్స్ స్టార్ట్ అయిపోతాయి అనమాట. అంటే June 12th 16th అంటున్నారు. ఎగ్జాక్ట్గా తెలియదు, ఎందుకంటే గవర్నమెంట్ ఇంకా ఏమీ అనౌన్స్ చేయలేదంట ఎప్పుడు స్కూల్స్ రీఓపెన్ అని చెప్పేసి. ఆ లోపైతే వాడు ఏదైనా ఒక స్కిల్ నేర్చుకోవాలని చెప్పేసి ఇక ఇంత కష్టమైనా సరే మా ఇంటి దగ్గర వదిలేసి ఇంకా నా పనిలో నేను ఉన్నాను, వాడి పనిలో వాడు ఉన్నాడు అనమాట. ఇంకా ఈ మంత్ మొత్తము ఇంకా మేము
వేస్ట్ చేయకుండా ఏదో ఒక పనులు అయితే కంప్లీట్ చేసుకుంటున్నాము. వాడైతే స్విమ్మింగ్ నేర్చుకునే పనిలో ఉన్నాడు, ఇంకా సైకిల్ నేర్చుకుంటున్నారు. నేనేమో ఇంకా అక్కడ ఇల్లు షిఫ్టింగ్ పనులు, ఖాళీ చేయటము, అన్నీ క్లీన్ చేసుకోవడం పనులు అయితే ఉన్నాను. ఇలా అయిపోయిందనమాట ఈ 20 days. అంటే ఒక 2 weeks అయిందనమాట. ఈ 2 weeksలో ఇదంతా జరిగింది. ఇంకా ఈలోపు ఇల్లు ఒకటి ఓకే అయిందని చెప్పేసి ఇంకా వాడిని స్కూల్ దగ్గర తీసుకెళ్ళాలి, అడ్మిషన్ తీసుకోవాలి కాబట్టి అని చెప్పి తీసుకెళ్ళడానికి అయితే వచ్చాను. ఇంకా ఇప్పటికైతే నేర్చుకున్న స్కిల్స్కి అయితే బ్రేక్ పడింది. ఒకవేళ తర్వాత ఇంకా స్కూల్స్ కొంచెం రీఓపెన్ అవ్వడానికి టైం ఉన్నదంటే ఇంకా అప్పుడు మళ్ళీ వచ్చి ట్రై చేయొచ్చు కదా అని చెప్పేసి ఇప్పుడైతే బ్రేక్ తీసుకుంటున్నాము. అంటే స్విమ్మింగ్ ఇంకా కంప్లీట్గా రాలేదు, సైకిల్ కూడా తొక్కుతున్నాడు కానీ ఇంకా రోడ్ మీద వెళ్ళి తొక్కడం అయితే ఇంకా రాదనమాట. ఇంట్లో వరకు అయితే తొక్కుతున్నాడు. కొంచెం భయం ఉంటుంది కదా, ఆ భయం అయితే తగ్గలేదు. ఇంకా కొంచెం టైం పడుతుంది, చూడాలి. ఇంకా అక్కడికి వెళ్ళాక ఇవి కూడా సెట్ చేసుకోవాలని చూస్తున్నాము. అంతేనండి ఈరోజు వీడియో కనుక మీకు నచ్చినైతే వీడియోకి అయితే లైక్ చేయండి, నా ఛానల్